హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ బయాలజీ ఉంది కదా, దానికి సంబంధించి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అందుకని ఇంత లేట్ అయితే అయింది. మీకు ఇంకా కొంచెం టైం అయితే ఉంది. మీరు ఫాస్ట్గా అయితే ఇవైతే చదువుకోండి. మీకు 100% దీంట్లో ఉన్న నేను సపోజ్ 10 క్వశ్చన్స్ ఇచ్చాను అనుకో, దాంట్లో మీకు 8 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. చూసుకోండి, క్వశ్చన్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్ కదా మనకి. దీని సెక్షన్ 1 మార్క్ అయితే ఇచ్చాను. వీటిని అయితే చెక్ చేసుకోండి. వీటిని ఆన్సర్స్తో సహా కావాలనుకుంటే మీకు ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను ఫాస్ట్గా అయితే పెడతాను. మినిమం తక్కువ టైం ఉంది కాబట్టి ఒక 100 లైక్స్ చేసి ఒక 50 కామెంట్స్ అయితే చేయండి. అలాగే మీకు ఒకవేళ నేను వీడియో చేయలేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను కీ అయితే పెడతాను. మీరు ఇక్కడ కామెంట్ చేసి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లోనే దాని లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి. ఒక 100 లైక్స్ కంప్లీట్ చేసి ఒక 50 కామెంట్స్ నాకు ఆన్సర్స్ కావాలని పెడితే నేనైతే రియాక్ట్ అయ్యి ఆన్సర్స్తో సహా అయితే పెడతాను. టెలిగ్రామ్ ఛానల్లోనే పెడతాను. ఇంక యూట్యూబ్లో అవ్వదు, టైం లేదు. వీడియో రికార్డ్ చేసి ఇదంతా టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్తున్నాను. ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఇప్పుడు చూసుకోండి, ఇవైతే చెక్ చేసుకోండి. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ కిల్ ఆల్ ది ఆర్గనిజమ్స్ ఇన్ వన్ ట్రోపిక్ లెవెల్? ఈ ప్రతి క్వశ్చన్స్ అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చి సెక్షన్ 3 అనమాట. దీంట్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ డీకంపోజర్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్? వాట్ ఈస్ బయోమాగ్నిఫికేషన్? ఈ క్వశ్చన్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాక్సిమం 100కి 100% ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. నో డౌట్. పేపర్స్ వచ్చాక ప్రతి పేపర్ని ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఆన్సర్స్ సహా అయితే పెడతాను. మీకు ఈ పేపర్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ పేపర్లో 2 అంటే 4 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 4 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో మీకు ఖచ్చితంగా 100% 2 అయితే వస్తాయి అన్నమాట. చూసుకోండి, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. ఇది ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది కదా, దానికి కారణాలు ఏంటి? అది డ్యామేజ్ అవ్వకుండా మనం ఏం చేయాలి ఆ డ్యామేజ్ని తగ్గించాలంటే? అదనమాట. ఇంకా ఉన్నాయి. ఇది బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా కనిపిస్తాయి. 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అయితే కనిపిస్తాయి. మీకు ఆన్సర్స్తో సహా కావాలంటే ఫాస్ట్ కామెంట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడే జాయిన్ అయిపోండి.